నమస్కారం అండి. మరి ఈ రోజున సుప్రీంకోర్టు ఆర్డర్‌ని మనం గమనిస్తే, వెస్ట్ గోదావరిలోని ఆకివీడు దగ్గర ఉన్న పెద్దపేటలో ఈ గొంతేనమ్మ గుడా లేకపోతే రామాలయమా అనే దాని మీద ఈ మధ్య కాలంలో జరుగుతున్న గొడవలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో మన డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు ఇందులో పర్సనల్‌గా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. సరే అయితే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది ఎప్పటినుంచో గొంతేనమ్మ గుడి ఉంది. మేము అక్కడ పూజలు చేస్తున్నామంటారు వాళ్ళు. అలా కాదు ఇక్కడ రామాలయం ఉందని కొంతమంది అక్కడ దీనికి అంతా డిస్ప్యూట్ వచ్చింది. ఈ డిస్ప్యూట్ మరి హైకోర్టు దాకా రావడం జరిగింది. హైకోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టు వారు అక్కడ ఏదో కొన్ని ఈ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ ఎంఆర్ఓలు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఇక్కడ రామాలయం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు మరి అక్కడ మీరు చేసేసుకోండి రామాలయం అని చెప్పేసి వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు వీళ్ళు రామాలయాన్ని నిర్మించడానికి మరి సన్నాహాలు చేస్తుంటే దీని మీద హైకోర్టు ఆర్డర్తో సాటిస్ఫై అవని వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి లాయర్ గారి ద్వారా అది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అనమాట. సో సుప్రీంకోర్టులో ఏమైంది, ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన లేటెస్ట్ ఆర్డర్ ఏంటయ్యా అంటే దాన్ని స్టేటస్ కోగా ఇచ్చారు. అంటే ఎలా ఉన్న దాన్ని అలా ఉంచండి, దాని మీద ఎంక్వైరీ చేయండి, అసలు అక్కడ ఏం జరిగింది అనేది. ఇది అసలు ఈ వాక్యం జరిగిందే ఏంటయ్యా అంటే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానీ చెప్పేది ఏంటంటే మతపరమైన కట్టడాలు ఏవైనా సరే, అది చర్చ్ అయినా మసీద్ అయినా టెంపుల్ అయినా ఏవైనా సరే మతపరమైన కట్టడాలని ప్రభుత్వ స్థలాల్లో అనుమతించకూడదు. ఇది సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్. ఇప్పుడు కాదండి, 2009లోనే సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈ రోజున స్టేటస్ గా ఇవ్వడం జరిగింది. అక్కడ అటు రామాలయమా ఇది గొంతెనమ్మ కూడా అని అది స్పష్టత లేదు కాబట్టి ప్రస్తుతానికి దాన్ని స్టేటస్ కో మెయింటైన్ చేయండి, ఎలా ఉన్నదాన్ని అలా ఉంచండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ రోజున లేటెస్ట్ గా ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్. సో మన జడా శ్రావణ్ కుమార్ గారు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయనే లీగల్ గా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ ఆర్డర్ తీసుకురావడం కూడా జరిగింది. నేనేమంటానంటే 2009లోనే సుప్రీంకోర్టు దీనికి సంబంధించిన కట్టడాలు ఏవైతే ఉన్నాయో మతపరమైన కట్టడాలు ఏవి కూడా ప్రభుత్వ స్థలాల్లో అనుమతించవద్దు. ఇంతకుముందు పాతయే ఏమన్నా కట్టడాలు ఉన్నా కానీ అక్కడ లోకల్ గా స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీని ఫామ్ చేసి దాని మీద వాస్తవాలు తీసుకొని ఆ తర్వాత పునర్విచారణ చేయాల్సిందే తప్ప గుడ్డిగా ఏ కట్టడాల్ని ఏ నిర్మాణాలని పర్మిట్ చేయొద్దు అనేది సుప్రీంకోర్టు యొక్క ఉద్దేశం అన్నమాట. ఇది యాక్చువల్ గా ఏమైంది, ఇప్పుడు సుప్రీంకోర్టు 2009లోనే ఒక ఆర్డర్ ఇచ్చిందండి. అనాథరైజ్డ్ రిలీజియస్ స్ట్రక్చర్ కేసు అని ఒకటి ఉంది. అనాథరైజ్డ్ రిలీజియస్ స్ట్రక్చర్ కేసు అనమాట. ఇది 2009లోనే యూనియన్ ఆఫ్ ఇండియా వచ్చే స్టేట్ గవర్నమెంట్ అని ఈ కేసులో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చుకోవడం జరిగింది అనమాట సుప్రీంకోర్టు. ఆ గైడ్ లైన్స్ ఏంటయ్యా అంటే చర్చి కానీ మసీదు కానీ టెంపుల్ కానీ ఏ అయినా సరే ప్రభుత్వ కట్టడాల్లోనే అనుమతించవద్దు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వ స్థలాలు ఏ అయితే ఉన్నాయో ఇది అందరికి సంబంధించిన స్థలాలు, కామన్ అనమాట. ఇది అంటే వీటిని ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఏ అయితే ఉన్నాయో అది ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో చెందగా ఉండకూడదు, అది అందరికీ సమానంగా ఉండాలన్నమాట. ఎందుకంటే మనది లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య దేశం. దీంట్లో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన రాజ్యాంగం నిర్మించబడటం జరిగింది. అన్నిటిని సమదృష్టితో చూడాలనేది మన ఫండమెంటల్ రైట్స్ కానీ ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ మనకు చెప్తున్నాయి అనమాట. ఏమవుతుంది, ఒక మతం ఎక్కువ కాదు ఒక మతం తక్కువ కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, అన్ని మతాలు సమానంగా చూడాలి, అదే కదా మనకు రాజ్యాంగం చెప్పేది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ఫాలో అవడం జరిగింది. ఈ మతమైన కట్టడాలని ప్రభుత్వ స్థలాల్లో ఎలా చేయొద్దు, పర్మిట్ చేయొద్దు, ఇదే దీని యొక్క సారాంశం. దాంతో ఏమైందంటే స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. దీన్ని ఇప్పుడు అదే కాదండి, ఒక మతపరమైన కట్టడాలు గవర్నమెంట్ స్థలాల్లో ఎందుకు ఎలా చేయరంటే గవర్నమెంట్ స్థలాల్లోనే కాదండి, ఇంకా మనం చాలా విషయాలు లోతుకి వెళ్తే దీనికి సంబంధించి రోడ్లకి మధ్యగా కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. అది మసీదు కానీ టెంపుల్ కానీ చర్చిలు కానీ కొన్ని చూస్తూ ఉంటాం. అలాగే ఫుట్పాత్ మీద కూడా కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి ఇల్లీగల్ గా. అలాగే పబ్లిక్ ప్లేసుల్లో కూడా, పబ్లిక్ ప్లేస్ అంటే గవర్నమెంట్ స్థలాలు కూడా కావచ్చు అందులో. ఇవన్నీ కూడాను మతపరమైన కట్టడాలు రిలీజియస్ కి సంబంధించిన ఏవి కూడా పర్మిషబుల్ కాదు కన్స్ట్రక్షన్ కి. అదే ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది. అది ఆల్రెడీ గైడ్ లైన్స్ ఉన్నాయి. 2009లోనే సుప్రీంకోర్టు అద్భుతమైన గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆ గైడ్ లైన్స్ ఫాలో అయ్యా ఈ రోజున ఇక్కడ స్టేటస్ కో ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేనేమంటానంటే ఒక రాజకీయ వ్యవస్థలు కానీ మతపరమైన వ్యవస్థలు కానీ ఏ అయితే ఉన్నాయో ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం.
ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ కాదు. ఎస్పెషల్లీ మనకి ఇది పబ్లిక్ ప్లేస్ ఏదైతే ఉందంటే అది ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది, కామన్ పబ్లిక్ ప్లేస్ అది. సో దాంట్లో ఒక మతాన్ని అలౌ చేసి ఇంకో మతాన్ని కాదు అంటే ప్రాబ్లమ్స్ వచ్చే ఈ వ్యవస్థ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఒక మతాన్ని ఎక్కువ ఒక మతాన్ని తక్కువగా చూడటం వల్ల ఏమవుతుందంటే ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉంది సొసైటీ. సో దీంతో ఏమవుతుంది, మతపరమైన కట్టడాలు పబ్లిక్ ప్లేసుల్లో గవర్నమెంట్ స్థలాల్లో నాట్ అలౌడ్, కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ లేదు. అదే సుప్రీంకోర్టు యొక్క సారాంశం. దాంతో ఏమైంది, ఈ రోజున జడా శ్రావణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తాం, కింద హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని స్టే చేసి స్టేటస్ కో తీసుకొచ్చి ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచండి. సో ఇంతకుముందు ఏముంది, గొంతెనం గుడి ఉంటే గొంతెనం గుడే ఉండాలి, రామాలయం ఉంటే రామాలయమే ఉండాలి, లేదు అక్కడ అసలు ఏది ఉండకూడదు. ఇది ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత ఏం జరుగుతాయి అంటే అది కనుక పబ్లిక్ ప్లేస్ అయి ఉంటే, గవర్నమెంట్ స్థలం అయి ఉంటే, ఏ ఇండివిజువల్ కి సంబంధం లేకుండా ఉంటే అక్కడ అసలు టెంపుల్ కానీ, మసీదు కానీ, చర్చి కానీ ఏది కూడా నాట్ పర్మిసిబుల్. అది పర్మిషనే లేదు అసలు దానికి. అది ఎలా చేయదు చట్టం కూడా కన్స్ట్రక్షన్ అనేది. సో ఏదేమైనా దేవుడైనా ఇంకేదైనా ప్రజల కోసమే దేవుళ్ళు, ప్రజల కోసమే ఈ మనకి రాజ్యాంగం, ప్రజల కోసమే ఈ కట్టడాలైనా ఏదైనా ప్రజలకి మంచి జరిగేదాకా ఉండాల్సిందే తప్ప ఒక వర్గం ఎక్కువ ఒక వర్గం తక్కువ, వర్గాల మధ్య వైషమ్యాలు పెట్టేసి వర్గాలు కొట్టేసుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రజాస్వామ్యంలో ఎక్కువ తక్కువ చూపిస్తూ ఈ రాజ్యాంగాన్ని హింసపరిచే విధంగా ఎవరో ఒకరు ప్రవర్తించకూడదు అనేది సుప్రీంకోర్టు యొక్క సారాంశం. దాంతో ఏమైందంటే ఈ రోజున మన జడా శ్రావణ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి అది ఎలా ఉన్నదో అలా ఉంచండి, దాంట్లో ఏ ఒక్కళ్ళు పర్మిట్ కాదు. ఇంతకు ముందు ఏం జరుగుతుందో అదే కంటిన్యూ అవుతుంది. దాని యొక్క సారాంశమే ఈ రోజు మనం సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో ఏమవుతుందంటే కింద కోర్టు హైకోర్టు ఏదైతే ఉందో హైకోర్టు ఆర్డర్ ని సుప్రీంకోర్టు వారు స్టే చేశారు. హైకోర్టు ఆర్డర్ ఇంక ఇమ్మల్లో ఉండదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే దీన్ని ఫాలో అవడం జరుగుతుంది. సో దీని మీద ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరో కూడా దీంట్లో ఇంటర్ఫియర్ అవటానికి లేదు. కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇది ఫైనల్ ఆర్డర్ వచ్చే వరకు కూడా దీన్ని స్టేటస్ కు మెయింటైన్ చేయాలనేది దీని యొక్క సారాంశం. నమస్కారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.